we discussed about nitroalkanes, one chemical property, that is the reaction with the nitrous acid. So chlorination or halogenation completed. Next one, reaction with the nitrous acid completed. So today we are going to discuss about NEF reaction, NEF charya. Very important చర్య. నైట్రో ఆల్కేనుల యొక్క మూడవ రియాక్షన్ నెఫ్ చర్య. సో ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్, which are having 2 and 1 alpha hydrogens respectively, they react with sulfuric acid and form aldehydes and ketones respectively. Primary and secondary nitroalkanes, which are having 2 and 1 alpha hydrogen in it, they react with the sulfuric acid and form aldehydes and ketones respectively. This reaction is known as NEF reaction. NEF charya, primary మరియు సెకండరీ నైట్రో ఆల్కేనులు. సో రెండు మరియు ఒక చురుకైన ఆల్ఫా హైడ్రోజన్లను కలిగి ఉన్నటువంటి, సో ఎగ్జాంపుల్కు ప్రైమరీ నైట్రో ఆల్కేన్ కింద ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకుంటే 2 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్న ప్రైమరీ నైట్రో ఆల్కేన్. సో ప్రైమరీ నైట్రో ఆల్కేన్ ఎన్ని ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి? 2 ఆల్ఫా హైడ్రోజన్. మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్ 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది. సో 2 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్న ప్రైమరీ నైట్రో ఆల్కేన్ మరియు 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉన్నటువంటి సెకండరీ నైట్రో ఆల్కేను సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఆల్డిహైడ్లు మరియు కీటోనులను వరుసగా ఏర్పరచును. ఈ చర్యనే నెఫ్ చర్య అని అంటారు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే నెఫ్ చర్యలో నైట్రో ఆల్కేను కీటో రూపంలో ఉంది. ఫస్ట్ ఇక్కడ మనం ఇది అబ్జర్వ్ చేయాలి. సో ఎగ్జాంపుల్కు నేను ప్రైమరీ నైట్రో ఆల్కేన్ తీసుకున్నాను. ప్రైమరీ నైట్రో ఆల్కేను ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ బేస్, సో సోడియం హైడ్రాక్సైడ్ సమక్షంలో కీటో రూపం నుండి అది మొదట అసిడ్ రూపంలోనికి కన్వర్ట్ అవుతుంది, అసిడ్ రూపంలోనికి మార్పు చెందుతోంది. సో కీటో రూపం నుండి అసిడ్ రూపంలోనికి మార్పు చెందిన తరువాత, కీటో రూపం నుండి క్షార ద్రావణం సమక్షంలో అసిడ్ రూపంలోనికి మార్పు చెంది అసిడ్ రూపంలో సోడియం హైడ్రాక్సైడ్తో నైట్రోనిక్ ఆమ్లాన్ని, సోడియం సాల్ట్ ఆఫ్ నైట్రోనిక్ యాసిడ్ను ఫామ్ చేసింది. సోడియం సాల్ట్ ఆఫ్ నైట్రోనిక్ యాసిడ్. సో అసిడ్ రూపంలో it reacts with the sodium hydroxide and form salt. This salt reacts with the sulfuric acid and form aldehydes. Aldehyde plus H. సో రియాక్షన్ కూడా బ్యాలెన్స్ చేసేస్తారు. సో నైట్రోనిక్ యాసిడ్
నైట్రోనిక్ ఆమ్లం. దేని ఆమ్లం ఇది? సోడియం సాల్ట్ ఆఫ్ నైట్రోనిక్ యాసిడ్. సోడియం సాల్ట్ ఆఫ్ నైట్రోనిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ఫార్మ్ ఆల్డిహైడ్స్. సో ఏది రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతుంది? ప్రైమరీ నైట్రో ఆల్కేన్. సో ప్రైమరీ నైట్రో ఆల్కేన్ విచ్ ఈస్ హ్యావింగ్ 2 ఆల్ఫా యాక్టివ్ ఆల్ఫా హైడ్రోజన్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. సో ప్రైమరీ నైట్రో ఆల్కేను ఇట్ ఈస్ ఇన్ అ కీటో ఫార్మ్. సో in presence of alkaline it converts into acid and react with NaOH and form salt, sodium salt of nitronic acid. So this sodium salt of nitronic acid reacts with sulfuric acid and form aldehydes. So primary nitroalkaneలలో 2 క్రియాశీల ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి. సో 2 క్రియాశీల ఆల్ఫా హైడ్రోజన్లు కీటో రూపంలో ఉన్నవి క్షార ద్రావణం సమక్షంలో అసిడ్ రూపంలోనికి మారుతున్నాయి. అసిడ్ రూపంలోకి మారిన తర్వాత అబ్జర్వ్ చేస్తే ఇంకనూ ఒక చురుకైన ఆల్ఫా హైడ్రోజన్ ఉంది. చురుకైన ఆల్ఫా హైడ్రోజన్ ఇంకా ఒకటి ఉంది. ఇది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ప్రైమరీ నైట్రో ఆల్కేను క్షార ద్రావణం సమక్షంలో అది అసిడ్ రూపంలోకి మారి అసిడ్ రూపంలో ఆ క్షారంతో చర్య జరిపి నైట్రోనిక్ ఆమ్లాన్ని, సోడియం లవణం యొక్క నైట్రోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఈ సోడియం లవణము సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి ఆల్డిహైడ్ను ఏర్పరచును. ఈ చర్యనే నెఫ్ చర్య అని అందరు. సో ప్రైమరీ నైట్రో ఆల్కేన్లలో 2 ఆల్ఫా హైడ్రోజన్లు ఉన్నాయి. 2 ఆల్ఫా హైడ్రోజన్లు చురుకైనవి. ఒక ఆల్ఫా హైడ్రోజన్తో అది అసిడ్ రూపంలోకి మారింది. అసిడ్ రూపంలో ఎప్పుడు మారింది? క్షార ద్రావణం సమక్షంలో అసిడ్ రూపంలోకి మారి ఆ క్షారంతో చర్య జరిపి నైట్రోనిక్ ఆమ్లాన్ని ఇచ్చింది. ఆ నైట్రోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఆల్డిహైడ్ను ఏర్పరచును. ఇట్ ఈస్ ఎగ్జాంపుల్ ఫర్ ప్రైమరీ నైట్రో ఆల్కేన్. మరి సెకండరీ నైట్రో ఆల్కేన్స్ తీసుకుంటే in secondary nitro alkanes it is having only 1 alpha hydrogen atom. సో సెకండరీ నైట్రో ఆల్కేన్లలో 1 ఆల్ఫా హైడ్రోజన్ మాత్రమే ఉంది. ఇది క్షార ద్రావణం సమక్షంలో కీటో రూపం నుండి అసిడ్ రూపంలోనికి మారుతుంది. సో కీటో రూపం నుండి అసిడ్ రూపంలోనికి మారింది. అసిడ్ రూపంలో NaOHతో చర్య జరిపి నైట్రోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తుంది. ఏర్పరిచిన నైట్రోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లంతో చర్య జరిపి కీటోనును ఇచ్చును. సో ప్రైమరీ అయితే ఆల్డిహైడ్లు, సెకండరీ అయితే కీటోనులను ఏర్పరచును. ఈ చర్యని నెఫ్ చర్య అని అంటున్నాం. సో ఇంకా సెకండరీ నైట్రో ఆల్కేన్లో అసిడ్ రూపంలో 0 ఆల్ఫా హైడ్రోజన్స్, అసిడ్ ఫామ్లో 0 ఆల్ఫా హైడ్రోజన్స్. అదే మనం ప్రైమరీ తీసుకుంటే ప్రైమరీలో అసిడ్ రూపంలో ఇంకా 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంది కాబట్టి అది ఆల్డిహైడ్ ఇచ్చింది. అదే మనం సెకండరీ తీసుకుంటే సెకండరీలో కార్బన్ చుట్టూ 2 ఆల్కైల్ ఆర్ అరైల్ గ్రూప్స్ ఉంటాయి కాబట్టి మనకు ఫామ్ అయ్యేది కీటోన్ ఏర్పడుతుంది. సో ఇది నెఫ్ చర్య. సో ప్రైమరీ నైట్రో ఆల్కేన్లు తీసుకుంటే ప్రైమరీ నైట్రో ఆల్కేనులు కీటో రూపం నుండి అసిడ్ రూపంలోనికి క్షార ద్రావణం సమక్షంలో ప్రైమరీ మరియు సెకండరీ 2 కీటో రూపం నుండి అసిడ్ రూపంలోకి మారి అసిడ్ రూపంలో క్షారముతో చర్య జరిపి నైట్రోనిక్ ఆమ్లాన్ని ఏర్పరుస్తున్నాయి. ఏర్పడిన నైట్రోనిక్ ఆమ్లము సల్ఫ్యూరిక్ ఆమ్లంతో ఆల్డిహైడ్లు మరియు కీటోనులను వరుసగా ఏర్పరచును. ఈ చర్యనే నెఫ్ చర్య అని అందరు. సో ఇది అనదర్ ఇంపార్టెంట్ రియాక్షన్. దేంతో? నెఫ్ చర్య సల్ఫ్యూరిక్ ఆమ్లంతో.
సో మనం ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమి అంటే నైట్రో ఆల్కేనులు అసిడ్ రూపంలో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయా, కీటో రూపంలో రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతున్నాయి. సో ఇంతకుముందు రాసుకున్న రియాక్షన్ విత్ నైట్రస్ యాసిడ్, రియాక్షన్ విత్ క్లోరినేషన్. సో వాటిలో మనం నేరుగా అబ్జర్వ్ చేసింది ఏమి, నైట్రో ఆల్కేనులు అసిడ్ రూపంలోనే కీటో రూపంలోనే రియాక్షన్లో ఇన్వాల్వ్ అయ్యాయి, బట్ ఇక్కడ నెఫ్ చర్యలో కీటో రూపం నుండి అసిడ్ రూపంలోకి మారి రియాక్షన్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఇదే. ఫస్ట్ అది కీటో రూపంలో చర్యలో పాల్గొంటుందా, అసిడ్ రూపంలో చర్యలో పాల్గొంటుందో అబ్జర్వ్ చేసి మనం రియాక్షన్ రాయాల్సి ఉంటుంది. సో ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ రియాక్షన్. సో నెక్స్ట్ రియాక్షన్ ఈజ్ మ్యానిచ్ రియాక్షన్. మ్యానిచ్ చర్య. సో మ్యానిచ్ చర్య. మ్యానిచ్ రియాక్షన్. సో ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్స్. సో మనం ప్రతి మారు స్పెసిఫిక్గా మెన్షన్ చేస్తున్నాం. ఎందుకు ప్రైమరీ సెకండరీ మాత్రమే చర్యలో పాల్గొంటాయా, మరి టెర్షరీ నైట్రో ఆల్కేన్స్ రియాక్షన్లో ఇన్వాల్వ్ కావా అంటే ఇన్వాల్వ్ కావు అని మనం స్టార్టింగ్ డేనే చెప్పుకున్నాం. ఎందుకు ఇన్వాల్వ్ కావు, వాటిలో క్రియాశీల హైడ్రోజన్ యాటమ్స్ లేవు. కార్బన్ చుట్టూ 3 ఆల్కైల్ అరైల్ బల్కీ సైడ్ గ్రూప్స్ ఉంటాయి, కాబట్టి అవి చర్యల్లో పాల్గొనదు. మరి ప్రైమరీ సెకండరీ తీసుకుంటే ప్రైమరీలో 2 ఆల్ఫా హైడ్రోజన్లు, సెకండరీలో 1 ఆల్ఫా హైడ్రోజన్ ఉంటుంది. సో ఇవి ఉండడం వల్లనే ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేన్స్ చర్యల్లో పాల్గొంటున్నాయి. సో ఇప్పుడు మ్యానిచ్ రియాక్షన్ తీసుకుంటే మ్యానిచ్ రియాక్షన్ అంటే ఏమి, సో మనం ఏ చర్య రాసినా ఫస్ట్ చర్య యొక్క నిర్వచనం రాసి తర్వాత చర్యను వేస్తాం. సో డెఫినేషన్ ఆఫ్ ద రియాక్షన్ ఏమి, మ్యానిచ్ రియాక్షన్ అంటే ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 and 1 యాక్టివ్ ఆల్ఫా హైడ్రోజన్స్. ప్రైమరీ అండ్ సెకండరీ నైట్రో ఆల్కేన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ 2 and 1 active alpha hydrogen atoms, they react with formaldehyde and ammonium salts. They react with formaldehyde and ammonium salts and form a condensed product. This reaction is known as Mannich reaction. Primary and secondary nitro alkanes which are having 2 and 1 alpha hydrogens. Primary and secondary nitro alkanes which are having 2 and 1 alpha hydrogen atoms, they react with formaldehyde and ammonium salt and form a condensed product. This reaction is known as Mannich reaction. సో మీరు క్లాస్లో రాసుకున్నట్టుగానే ఇన్ని మార్లు డెఫినేషన్స్ రిపీటెడ్గా చెప్తున్నాను కాబట్టి ఒక రన్నింగ్ నోట్స్ పెట్టుకొని ఆ రన్నింగ్ నోట్స్లో చెప్పిన డెఫినేషన్స్ కానీ సో అవి 2-3 times రిపీట్ చేస్తున్నాను. సో రిపీట్ చేస్తున్నవి మీరు ఇమ్మీడియట్గా రన్నింగ్ నోట్స్లో మెయింటైన్ చేసుకోండి. నెక్స్ట్ మీకు దీనికి రిలేటెడ్ మెటీరియల్ ఇంగ్లీష్ మీడియంది, తెలుగు మీడియంది నేను ఫొటోస్ కెమెరాలో పిక్ తీసి క్యాన్వాస్లో అప్లోడ్ చేస్తాను. సో ఫస్ట్ కొత్త చాప్టర్ అయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అంతా యాడ్ అయిన తర్వాత చేద్దాము అని పెండింగ్ పెట్టినాను. ఈ లోపల మీరు పెట్టిన వీడియోస్ను ఫాలో అవుతూ రన్నింగ్ నోట్స్ను మస్ట్ అండ్ షుడ్ మెయింటైన్ చేయండి. సో తెలుగు మీడియం వాళ్ళు 2 మరియు 1 చురుకైన ఆల్ఫా హైడ్రోజనులను కలిగి ఉన్నటువంటి 2 మరియు 1 చురుకైన ఆల్ఫా హైడ్రోజనులను కలిగి ఉన్నటువంటి నైట్రో ఆల్కేనులు, ప్రైమరీ మరియు సెకండరీ నైట్రో ఆల్కేనులు ఫార్మాల్డిహైడ్ మరియు అమ్మోనియం లవణములతో
అమ్మోనియం లవణములతో చర్య జరిపి సంగణన ఉత్పన్నాన్ని ఏర్పరచును.